హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు ఈ మార్చి నెల పే స్లిప్స్‌లో గమనించవలసిన ముఖ్యమైన వివరాలు వాటి గురించి తెలుసుకుందాము. ముందుగా అప్డేట్ ఏంటంటే పెన్షనర్స్‌కి పే స్లిప్స్ అందుబాటులోకి అయితే రావడం జరిగింది. మార్చి నెల పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. ముందుగా డౌన్‌లోడ్ చేసుకోండి. ఎప్పటిలాగే ఈసారి కూడా పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకొని అందులో గమనించదగ్గ మార్పులేంటనేవి చూద్దాము. సో, వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ముందుగా కొందరికి పే స్లిప్స్ కూడా జనరేట్ కాలేదు. అది ఎందుకనేది కూడా చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి ఈ నెల అత్యంత కీలకమైన సమాచారం ఒకటి వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేసే ముందుగా ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా పే స్లిప్స్‌ను విడుదల చేస్తుంది. అయితే ఈ నెలలో ఎవరికైనా తమ పే స్లిప్స్ జనరేట్ కాలేదు అంటే దాని వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణాన్ని పెన్షనర్లు వెంటనే గుర్తించాలి. మీ పే స్లిప్ రాకపోవడానికి ముఖ్యమైన అర్థం ఏమిటంటే మీరు సమర్పించాల్సినటువంటి లైఫ్ సర్టిఫికేట్ లేదా వార్షిక ధృవీకరణ పత్రం ఇంకా సంబంధిత ఎస్‌టిఓ కార్యాలయానికి చేరుకోలేదని, లేదా అక్కడ అధికారులు దానిని ఇంకా అంగీకరించలేదని అర్థము. సో, అలా గ్రహించాలి. మరి ప్రభుత్వం నిబంధనల ప్రకారంగా పెన్షనర్లు ప్రతి ఏటా తాము జీవించి ఉన్నామని నిరూపించుకోవడానికి ఈ యొక్క లైఫ్ లైఫ్ సర్టిఫికేట్స్‌ను సమర్పించవలసి ఉంటుంది. మరి ఒకవేళ ఈ యొక్క ప్రక్రియలో ఏమైనా సాంకేతిక లోపం తలెత్తితే లేదా గడువు ముగిసినా మీరు దీన్ని అప్డేట్ చేయకపోతే ట్రెజరీ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా మీ పే స్లిప్ జనరేట్ చేయదనమాట. నిలిపివేస్తుంది. దీనివల్ల మీ నెలవారీ పెన్షన్ రాకలో జాప్యం జరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్న పెన్షనర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించాల్సి ఉంటుంది. మీ యొక్క పే స్లిప్ ఆన్‌లైన్‌లో కనిపించకపోతే వెంటనే మీ పరిధిలోకి వచ్చేటటువంటి ఎస్‌టిఓ కార్యాలయానికి స్వయంగా వెళ్లి, అక్కడ ఉన్నటువంటి అధికారులను సంప్రదించాలి. మీ సమస్యను వారికి వివరించి, మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ అయ్యిందో లేదో సరిచూయించుకోవాలి. అవసరమైతే మీ వద్ద ఉన్నటువంటి పీపీఓ నంబర్, ఆధార్ కార్డ్ మరియు బ్యాంకు వివరాలను వెంటనే తీసుకెళ్లడం మంచిది. ఎందుకంటే మార్చి నెల అనేది ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం కాబట్టి, ఈ సమయంలో లెక్కలన్నీ కూడా పక్కాగా ఉండాలి. ఒకవేళ మీ లైఫ్ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాకపోతే, అక్కడికక్కడే అధికారుల ద్వారా దానిని పూర్తి చేయించుకొని, మీ యొక్క పెన్షన్ ప్రక్రియను పునరుద్ధరించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల వచ్చే నెలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ పెన్షన్ ఖాతాలో జమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్స్ మార్చి నెల పే స్లిప్‌లలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన మార్పులను మరియు వివరాలను గమనించవలసి ఉంటుంది. సో, మరీ ముఖ్యంగా మార్చి నెల పెన్షన్ వివరాలకు సంబంధించి సీఎఫ్ఎంఎస్ పోర్టల్ వెబ్‌సైట్‌లో తాజా అప్డేట్‌ను పొందుపరిచారు. ఈ సీఎఫ్ఎంఎస్ పోర్టల్ అనేది ప్రభుత్వ చెల్లింపులన్నిటిని పర్యవేక్షించే ఒక పారదర్శకమైన వేదిక. మార్చి నెలకు సంబంధించి ప్రభుత్వం మీకు ఎంత పెన్షన్ చెల్లిస్తోంది? అందులో ఏమైనా కోతలున్నాయా? లేదా ఏమైనా అదనపు ప్రయోజనాలు జత చేయబడ్డాయనే పూర్తి సమాచారాన్నయితే ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇక ఆర్థిక సంవత్సరం ముగింపు కానుండడంతో పన్ పన్నుల లెక్కింపు మరియు ఇతర తగ్గింపుల విషయంలో గూడా ఈ నెల పే స్లిప్ అత్యంత కీలకంగా అయితే మారబోతోంది. కాబట్టి ప్రతి పెన్షనర్ తమ పెన్షన్ వివరాలను ఒకసారి సరిచూసుకోవడం ఎంతో అవసరమనమాట. పెన్షనర్లు తమ మార్చి నెల పెన్షన్ మరియు పే స్లిప్ వివరాలను చూసుకోవడానికి ప్రభుత్వం ఒక సులభమైన పద్ధతిని కల్పించింది. ఇందుకోసం మీరు సీఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. అక్కడ ఉన్నటువంటి ఆహ్, విభాగం సో, లాగిన్ అయిన తర్వాత పే స్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ వ్యక్తిగత వివరాలను లేదా మీ బెనిఫిషరీ ఐడీని నమోదు చేయడం ద్వారా మీ పెన్షన్ స్టేటస్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. మీ ఖాతాలో లాగిన్ అయిన తర్వాత మార్చి నెలలో మీకు అందవలసిన మొత్తం పెన్షన్ ఎంత, మీ బ్యాంకు ఖాతాకు ఎంత మొత్తం
బకాయి చేయబడింది, జమ కానుంది అనే వివరాలు స్పష్టంగా అయితే కనిపిస్తాయి. ఒకవేళ అక్కడ వివరాలు అప్‌డేట్ కాకపోతే మీ లైఫ్ సర్టిఫికేట్ సమస్య ఉన్నట్లే నిర్ధారించుకోవాలి. మరి ఈ డిజిటల్ విధానం వల్ల పెన్షనర్స్ ఆఫీస్‌లో చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తమ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారానే కూర్చొని ఇంట్లోనే అన్ని వివరాలను కూడా పరిశీలించుకోవచ్చు. మరి ప్రభుత్వం పెన్షనర్స్ అందరూ ఈ యొక్క సమాచారాన్ని గమనించి తగిన జాగ్రత్తలైతే తీసుకో తీసుకోవాలి అని జెప్పేసి సూచించడమైనది.